ఈరోజు చేపల పులుసు చేసుకుందాము. దీనికి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎన్వి కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందులోనూ ఫిష్ పులుసు అంటే ఆయిల్ పైకి తేలితేనే బాగుంటుంది టేస్ట్. వేసుకుందాము. దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర తాలింపు అవసరం లేదు. కాకపోతే ఆ తాలింపు మనకి అలవాటు అయిపోయింది కదా, కొంచెం వేసుకుంటే బాగున్నట్టుంది. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవి వేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లో నేను ఆనియన్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా చేసుకున్నది కొంచెం గ్రేవీగా ఉంటుంది. మరీ పేస్ట్ కాకుండా ముక్కలు కాకుండా ఇట్లా చేసుకుంటే దీంట్లోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాను నేను. ఈ ఆనియన్ ఫ్రై చేసుకున్నాను ఫస్ట్. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, దీనిలో నేను ఒక 2 టమాటాలు కూడా తీసుకున్నాను. టమాటా కూడా గ్రేట్ చేసుకున్నాను ఇట్లానే. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ వేసుకుంటే త్వరగా నవ్వుతుంది. అసలు అయితే ఫిష్ పులుసుకి రాక్ సాల్ట్ అయితే బాగుంటుంది టేస్ట్, కానీ రాక్ సాల్ట్ లేదు మా ఇంట్లో, అందుకని నేను నార్మల్ సాల్ట్ వేసేస్తాను. ఇలాగ మగ్గబెట్టుకోండి. దీనికి ఇప్పుడు కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, ధనియాలు ఇవి ఫ్రై చేసి పౌడర్ చేసుకుందాం. దాంట్లో ఎల్లుల్లిపాయ కూడా వేసుకుందాం. ముందు ఇది ఫ్రై అయ్యాక అప్పుడు చూపిస్తాను. ఇవన్నీ కలిపి ఫ్రై చేసి పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోతుంది కదా, దీంట్లో అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడే సాల్ట్ ముందు మీరు చూసుకుని వేసుకోండి. పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుందిలే, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. పసుపు, కారం వేసుకో. కారం కూడా ఎక్కువే పడుతుంది చేపలు పులుసుకి. నేనైతే ఎక్కువ వేసుకుంటాను. మా కారం కూడా అంత కారంగా అనిపించదు. కొంచెం వేసుకుంటాను, కారం ఎక్కువ అవుతుంది. ఇది ఇందాక మెంతులు ధనియాలు ఇవన్నీ పౌడర్ చేసుకున్నాం కదా, దంచుకున్నాం కదా, ఎల్లుల్లి ఇవన్నీ, అది కూడా వేసేద్దాం ఇప్పుడే. ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అవనిద్దాం. అయ్యాక అప్పుడు చింతపండు పేస్ట్ వేసుకుందాం. ఓకే, ఇది ఫ్రై అవుతుంది కదా, ఇట్లాగా దీంట్లో చింతపండు రసం పోసుకుందాం. కదా, వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇంచుమించు లీటర్న్నర వరకు వాటర్ పడతాయి. పులుసు కదా, మరగాలి. మళ్ళీని ఇలా వేసాం కదా. ఇది పులుసు అనేది మరీ పలచగానే ఉండకూడదు, అలానే మరీ చిక్కగా కూడా అవ్వద్దు. మీరు ఎంత ఫిష్ తీసుకుంటున్నారో దాని క్వాంటిటీ చూసుకుని వాటర్ పోసుకోండి, ఓకేనా? మరుగుతుంది కదా, ఈ స్టేజ్లోనే మీరు ఆయిల్ చూసుకోండి, సాల్ట్ చూసుకోండి సరిపోయింది లేనిది. నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. అందుకే స్టార్టింగ్లో సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు. మరిగిపోయింది కదా, దీంట్లో మనం ముక్కలు వేసేసుకుందాము. నేను బొచ్చు చేప తీసుకున్నా, బొచ్చు చేప ముక్కలు ఇవి దీనిలో వేసేసుకుందాం. ఈ ముక్కలన్నీ వేసుకున్నాక ఇంక అసలు కదపొద్దు. నేనైతే దీంట్లో మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటా. ఇది తర్వాత తినేటప్పుడు పంటి కింద పెడతా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది, పుల్లగా. ట్రై చేయండి మామిడికాయ అంటే. కానీ ఆ మామిడికాయ స్కిన్తో వేసుకుంటే చాలా బాగుండిద్ది, కానీ నాకు ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాయి కదా ఇవి, అట్లా లేదు అంటే చాలా బాగుండిద్ది. అట్లా మీరు వేసుకుంటే మాత్రం స్కిన్తోనే వేసుకోండి మామిడికాయ. దీన్ని ఇట్లా వేసుకున్నాం కదా, లైక్ ఇవి ఫ్రోజన్ అన్నట్టు. అవును, ఇట్లా కదుపుకున్నాము. తర్వాత
లాస్ట్లో ఇది దీన్ని ఇట్లా ఘాట్లు పెట్టేసి వేస్తే ఈ పచ్చిమిర్చి కూడా దీంట్లో బాయిల్ అవుతుంది కదా, చాలా బాగుంటుంది. అట్లా తింటా ఉంటే ఇది కూడా దీంట్లో కూడా ఉప్పు పులుపు అన్నీ వెళ్ళి ఈ పచ్చిమిర్చి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పులుసుతో పాటు ఉడికి. ఇది లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవి కూడా లాస్ట్లో పౌడర్ చేసుకుని లాస్ట్లో వేసుకున్నాం. అసలు ఇవి అవసరం లేదు ఫిష్కి, కాకపోతే ఏంటంటే మనకి మాత్రం మసాలా లేకపోతే బాగున్నట్టు అనిపించదు కదా, ఇది కొంచెం వేసుకుందాం. పౌడర్ చేసుకున్నాం కదా, దీంట్లోనే ఇందాక నేను చూపించా కదా దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, దాంట్లో మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది పులుసుకి అవసరం లేదు, కాకపోతే ఏంటంటే ఈ మాత్రం మసాలా లేకపోతే మనకి కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, ఎన్వీలానే అనిపించదు ఈ మాత్రం మసాలా లేకపోతే. అందుకని నేనైతే వేస్తాను, వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఇట్లాగే నెమ్మదిగా కరిపేసుకొని మూత పెట్టేసుకుందాం. దీన్ని ఇలా కాసేపు వదిలేద్దాము, దాని పైన చేసుకుంటాం. ఓకేనా? సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. నాకు కొంచెం సాల్ట్ పట్టేటట్టు ఉంది, నేను వేసుకుంటున్నాను. మన ఇంట్లో చేసేదనే కాదు కానీ ఎవరు వచ్చినా ఎవరికి చేసినా సరే సాల్ట్ చూసుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో. సాల్ట్ ఏం చేస్తాం, బాగోదు అని అనుకోవద్దు. ఆ సాల్ట్ ఉంటేనే కదా టేస్ట్ బాగుండేది. దాన్ని చాలా బాగుంది కదా. దీనిలో లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర అవసరమేం లేదు, వేసుకోపోయినా ఏం కాదు. ఫిష్ పులుసుకి కొత్తిమీరలు ఇవన్నీ అవసరం అయితే ఏం లేదు, కానీ మా ఇంట్లో చాలా కొత్తిమీర ఉంది దాన్ని అందుకని అన్నింటిలో కొంచెం కొంచెం వేసుకోండి ఉంటే ఏం కాదు, బాగుంటుంది. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకున్నాం. ఓకేనా? మీరు కూడా చేసుకోండి, ఇట్లానే ట్రై చేయండి మీరు కూడా. బస్.